రత్న భాండాగారం. ఒడిశా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు. పూరిలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరిచారు. నలభై 6 ఏళ్ల తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించారని ఒడిశా సీఎంఓ తెలిపింది. పూజనీయమైన ట్రెజరీని తిరిగి తెరవటానికి ఆలయంలోకి ప్రవేశించిన 11 మందిలో ఒడిశా మాజీ హైకోర్టు న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పాధి, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడ్నాయక్, పూరిరాజు గజపతిరాజు ప్రతినిధి ఉన్నారు. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అనుమతించారు. లోపల విష సర్పాలు ఉండొచ్చు అనే అనుమానంతో పాములు పట్టే వారిని, వైద్య సిబ్బందిని ఆక్సిజన్ మాస్కులు, హైమాస్ట్ దీపాలు వెంట తీసుకెళ్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కలెక్టర్, హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో రత్న భాండాగారం గది తలుపులు తీశారు. ఈ ప్రక్రియ అంతా కమిటీ వీడియో తీసింది. అయితే తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా సొమ్మసిలి పడిపోయినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. తర్వాత మళ్లీ కోలుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. రత్న భాండాగార్ను తెరవటంపై ఒడిశా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ రహస్య గదిలో ఏమున్నాయన్న ఆసక్తికర చర్చ కూడా. దీనిపై అధికారికంగా ఎక్కడా వివరాలు లేకపోయినా కొంత సమాచారం ఇచ్చింది. దీని ఆధారంగా చూస్తే ఒకప్పటి ఒడిశా రాజు అనగా భీమ్దేవ్ జగన్నాథుడికి 2.5 లక్షల మధాల బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చాడు. మధ అంటే అరతులం. ఈ రత్న భాండాగారంలో అవి 2 ఛాంబర్స్ ఉన్నాయి. అందులో ఒకటి భీతర్ బాండర్, మరోటి బాహర్ బాండర్ అంటే లోపలి గది, బయటి గది అని అర్థం. బయటి గది ఛాంబర్లో జగన్నాథుని కోసం చేయించిన 3 బంగారు నెక్లెస్లున్నాయి. దీన్ని హరిదా కాంతిమాలి అంటారు. ఒక్కో గొలుసు బరువు 120 తులాలు. ఇక లోపలి గదిలో 74 రకాల బంగారు ఆభరణాలున్నాయని తెలుస్తోంది. ఈ ఆభరణాల్లో ఒక్కొక్క దాని బరువు 100 తులాలు. బంగారం, వజ్రాలు, ముత్యాలతో తయారు చేసిన పళ్ళ్యాలు ఉన్నాయి. వీటితో పాటు 140 రకాల వెండి ఆభరణాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ 2 గదులతో పాటు 3వ రహస్య గది కూడా ఉంది. 3వ గదిని చివరిసారిగా 1978లో తెరిచారు. మళ్లీ 2018లో కూడా హైకోర్టు ఆదేశాలతో దీన్ని తెరిచే ప్రయత్నం చేసినా తాళాలు కనపడకపోవడంతో అప్పుడు ఆపేశారు. అయితే ఇప్పుడు తాళాలు పగలగొట్టి తెరిచారు. ఈ క్రమంలో ముందుగా 2 గదులు తెరిచి ఆభరణాలన్నింటినీ భద్రపరచడానికి 6 కొత్త చెక్క పెట్టెల్ని తీసుకొచ్చి వీటిలో నింపారు. చివరిగా 3వ గదిని తెరిచి లోపలి పరిస్థితిని పరిశీలించారు. పురాతన కాలం నాటి అల్మారాలో ఉన్న స్వామి సంపదను గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో గదులను సీల్ చేసి సాయంత్రం 5:20 వెలుపలికి వచ్చారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రథ్, పాలనాధికారి అరవింద పాడి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు, అధ్యయన సంఘం సూచనల మేరకు రహస్య గదిని తెరిపించి పరిస్థితిని సమీక్షించాం. భాండాగారం లోపల తేమ ఉంది. వాన నీరు చిమ్మిన గుర్తులున్నాయి. సంపద నిలువ ఉన్న పెట్టెలు, అల్మారాలు చూసాం. వాటిని తెరవటానికి, తిరిగి తరలించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్పటికే చీకటి పడటంతో గదికి సీల్ చేయించాం. తొలి 2 గదుల్లో ఆభరణాల తరలింపుకే ఎక్కువ సమయం పట్టింది. మళ్లీ భాండాగారం గదిని తెరవటానికి శ్రీ క్షేత్ర పాలక వర్గం తేదీ నిర్ణయిస్తుంది. అప్పుడు గదిని తెరిచి సంపదను స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తామని చెప్పుకొచ్చారు.